హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారామెడికల్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం కానీ ఏఎన్ఎం చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 65 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారండి. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ నర్సింగ్ అభ్యర్థులే కాకుండా డిగ్రీ, అలాగే పీజీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సాలరీ 21,000 రూపీస్ దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు సెలక్షన్ అండ్ కౌన్సిలింగ్ డేట్ కూడా ఇక్కడ మీకు అయితే ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. సెప్టెంబర్ 16, 2022 తారీఖున మీకు సెలక్షన్ అండ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేసామని చెప్తున్నారు. సో అయితే వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో అయితే ఈ రోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎయిడ్స్ అండ్ టీబీ కార్యాలయంలో ఉన్నటువంటి పారామెడికల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు, క్వాలిఫికేషన్ ఉంటుండే అభ్యర్థులు, సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీనిలో వర్క్ చేయడానికి మీరైతే కనుక వీటికి అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో మనకి టోటల్గా 6 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక పోస్టులకి వివరాలు చూస్తే కనుక ల్యాబ్ టెక్నీషియన్స్, మెడికల్ ఆఫీసర్స్, డేటా మేనేజర్స్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్, అలాగే ఐసీటీసీ కౌన్సిలర్. సో ఈ విధంగా మనకి ఇక్కడ 6 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ గా 30 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం 1 by 1 డీటెయిల్ గా అయితే చూద్దాము. ఇంకా పోస్టులకి వివరాలు చూస్తే కనుక ఫస్ట్ పోస్ట్ ఐసీటీసీ కౌన్సిలర్. సో దీనిలో ఇక్కడ మనకి ఈ పోస్ట్ వచ్చేసి ఓసీ ఉమెన్ కి అయితే కేటాయించారు. శాలరీ 21,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 18 నుంచి 65 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారండి. సో కాబట్టి 65 ఇయర్స్ లోపు అనేటువంటి అభ్యర్థులు అందరూ కూడా క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ డీటెయిల్ చూస్తే కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా ఇన్ సైకాలజీ ఆర్ సోషల్ వర్క్, సోషియాలజీ, anthropology or human development or nursing with minimum 1 year experience after PG degree or diploma working in field of counseling health sector లేదా graduate in psychology or social work, sociology, anthropology, human development nursing with minimum 3 years experience after of working in field of counseling health sector అయితే ఇచ్చారు. సో అలాగే ఇక్కడ మనకు ఒక పాయింట్ అయితే ఇచ్చారు, ప్రిఫరబ్లీ ఇన్ హెచ్ఐవి అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు సో ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే అదర్ ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియన్లో టోటల్గా 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఈ 14 వేకెన్సీస్ ఇక్కడ మీకు రోస్టర్ పాయింట్స్ అయితే ఇచ్చారు. సో మీ కేటగిరీ ఏదైతే ఉందో ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ శాలరీ 21,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 18 నుంచి 65 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ ఆర్ డిప్లొమా హోల్డర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ MLT చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నోట్ అని ఒక పాయింట్ అయితే ఇచ్చారు, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద కన్సర్న్ స్టేట్ కౌన్సిల్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చి మెడికల్ ఆఫీసర్ అండి. సో దీనికి వచ్చేసి MBBS క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో నేను ఈ పోస్ట్ గురించి చెప్పట్లేదు. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ డేటా మేనేజర్. దీనిలో ఒక వేకెన్సీ అయితే ఉంది. ఓసీ ఉమెన్ కి అయితే కేటాయించారు. శాలరీ 21,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 18 నుంచి 65 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేట్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మీకు ప్రిఫరబ్లీ విత్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదా ఓ లెవెల్ కోర్స్ ఫ్రమ్ DOEACC అనేది ఇచ్చారండి. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ స్టాఫ్ నర్సెస్. దీనిలో టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీని బట్టి వేకెన్సీస్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు.
శాలరీ 21,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఏజ్ లిమిట్ 18 నుంచి 65 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం లేదా ఏఎన్ఎం విత్ మినిమం 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో టోటల్ గా దీనిలో మనకి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి స్టాఫ్ నర్సెస్ సంబంధించి. సో బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు, జీఎన్ఎం లేదా ఏఎన్ఎం చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి 6th పోస్ట్, లాస్ట్ వన్ ఫార్మాసిస్ట్. సో దీనిలో మనకి శాలరీ చూస్తే కనుక 21,000 రూపీస్ అయితే ఉంటుంది పర్ మంత్. ఫార్మాసిస్ట్ లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 2 వేకెన్సీస్ కూడా ఓసీ ఉమెన్ కి ఒకటి, ఎస్సీ ఉమెన్ కి అయితే కేటాయించారు. ఏజ్ లిమిట్ 18 నుంచి 65 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయితే అడుగుతున్నారు, లేదా డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఫార్మసీ విత్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హెల్త్ కేర్. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కింద మనకు నోట్ అని ఒక పాయింట్ అయితే ఇచ్చారు, మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద కన్సర్న్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ అని. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. టోటల్ గా ఫార్మసిస్ట్ లో మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఈ పోస్టులకి అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసే కనుక సో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ అలాగే ఎక్స్పీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సోషల్ టోటల్ గా సెలక్షన్ ప్రాసెస్ అనేది టోటల్ గా 100 మార్క్స్ కి అయితే కనుక మీకు సెలక్షన్ అయితే ఉంటుందండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ August 9, 2022 రోజున ఇక్కడ మనకి నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు, www.prakasham.ap.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, సో మీరు కూడా ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. సో ఈ పోస్టులకి ఆఫ్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఆగస్టు 10వ తారీఖు నుంచి ఆగస్టు 24వ తారీఖు లోపల మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ September 6, 2022 రోజున మీకు డిస్ప్లే చేస్తామైతే చెప్తున్నారు మెరిట్ లిస్ట్ అనేది. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ September 13, 2022 రోజున ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ అండ్ కౌన్సిలింగ్ September 16, 2022 అని ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేశారండి. సో ఇక్కడ ఉన్నటువంటి రిక్రూట్మెంట్ షెడ్యూల్ అంతా కూడా మీరు ఒకసారి క్లియర్ గా అయితే చూడొచ్చు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, అలాగే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే స్క్రూటినిటీ ఆఫ్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి, ఫైనల్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ అండ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ అన్ని కూడా మీకు చాలా క్లియర్ గా అయితే ఉన్నాయి కాబట్టి సో ఒకసారి అన్ని కూడా చెక్ చేసుకుని ఏ పోస్ట్ కి అయితే మీకు క్వాలిఫికేషన్ ఉందో సో ఆ పోస్ట్ కి అయితే కనుక మీరు ఇన్ టైం అయితే అప్లై చేసుకోండి. టోటల్ గా దీనిలో మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఐసీటీసీ కౌన్సిల్ లో 1 పోస్టు, ల్యాబ్ టెక్నీషియన్ లో 14, మెడికల్ ఆఫీసర్స్ లో 4, డేటా మేనేజర్ లో 1, స్టాఫ్ నర్స్ లో 8, ఫార్మాసిస్ట్ లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో వెబ్సైట్ అడ్రస్, ఆఫ్లైన్ అడ్రస్ 2 కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ ని వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా కూడా నీట్ గా ఫిల్ చేసిన తర్వాత సో ఏ పోస్ట్ కి అయితే మీరు అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు అటెస్టెడ్ చేసి మీ యొక్క అప్లికేషన్స్ ని లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి కార్యాలయం, ఒంగోలు, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. సో ఈ అడ్రస్ కి మీకు అప్లికేషన్ ఫామ్స్ ని సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనిలో మీకు ఎటువంటి ఫీజు అయితే లేదండి. క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు సో ఇక్కడ మీకు వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక సో వీటికైతే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో నేను మీకు క్లియర్ గా అయితే మెన్షన్ చేశాను కాబట్టి సో ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.